నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఎంపీ మహేష్ కుమార్ పురంధేశ్వరిల సహకారంతో అతి తక్కువ అదనపు సుంకంతో అదనపు పంట విక్రయించుకునే అవకాశం కలిగింది। వర్జీనియా పొగాక్ బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ వెల్లడి। యూరియా కొరతను అధిగమించాలని ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు। అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్మార్ట్ రేషన్ కార్డును పొందాలి। సిటీ న్యూస్ ద్వారా ప్రజలకు సూచించిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవత్స జోషి। ఎరువుల కొరతను నివారించి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి। సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్। పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, దగ్గుపాటి పురంధేశ్వరిల సహకారంతో అతి తక్కువ అదనపు సుంకంతో అదనపు పంట విక్రయించుకునే అవకాశం కలిగిందని వర్జీనియా పొగాకు బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2 వర్జీనియా వేలం కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు। వేలం జరుగుతున్న తీరును పరిశీలించి రైతులతో భేటీ అయ్యారు। ఈ సందర్భంగా చైర్మన్ యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలలుగా వర్జీనియా పొగాకు మార్కెట్లో పుంజుకుందన్నారు। లో గ్రేడ్ పొగాకు కూడా మంచి ధర పలుకుతుందన్నారు। ఎంపీ మహేష్ కుమార్ పురంధేశ్వరి సహకారంతో అతి తక్కువ అదనపు సుంకంతో అదనపు పంటను విక్రయించుకునే అవకాశం కలిగిందన్నారు। 0 నుంచి 10% అదనపు పంటకు అదనపు సుంకం విధించబడిందన్నారు। 10 నుంచి 20% వరకు 2% అదనపు సుంకంతో పాటుగా ప్రతి కిలోకి ₹1, 20% పైబడిన పంటకు 3% అదనపు సుంకంతో పాటుగా ప్రతి కిలోకి ₹1 వసూలు చేయబడుతుందన్నారు। ఈ ఏడాది అనుకున్న దానికంటే అదనంగా రైతులు పంటను పండించారన్నారు। అయినప్పటికీ టొబాకో బోర్డు ఎంతో బాధ్యతగా పంటను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు। ఈ ఏడాది ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది రైతులు పంటను సాగు చేయాలని సూచించారు। అనంతరం పరిమి రాంబాబు మాట్లాడుతూ అతి తక్కువ అదనపు సుంకం విధించే విధంగా కృషి చేసి రైతులకు మేలు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దగ్గుపాటి పురంధేశ్వరిలకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎం జిఎల్పి ప్రసాద్, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర కుమార్, రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు, అల్లూరి రామకృష్ణ, కూచిపూడి రమేష్, పొన్నగంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు। సో ఈరోజు ఎన్ఎల్ఎస్ మొత్తం 5 ఆక్షన్ ప్లాట్ఫామ్లకి సందర్శనకు రావడం జరిగింది। గత 2 నెలల నుంచి 1.5 మంత్ నుంచి చూస్తే మార్కెట్ ఓవరాల్గా కొంచెం పుంజుకుంటుంది। అలాగే లో గ్రేడ్స్ కూడా రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి। నిన్నటి నుంచి కూడా అదనపు పంట మీద అదనపు సుంకానికి మనకు అప్రూవల్ వచ్చింది। మొట్టమొదటి 10% వరకు అదనపు సుంకం లేకుండా చేయడం జరిగింది। ఎందుకంటే అదనపు సుంకం 10% మనకి ప్రకృతి వలన, అంటే నేచురల్ బౌంటీ ఉంది, ప్రకృతి సహకరించింది। అలాగే రైతులు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడం వలన మొట్టమొదటి 10% వరకు అదనపు పంట మీద అదనపు సుంకం లేకుండా చేసుకోగలిగాం। అంటే దీనికి గౌరవనీయులైనటువంటి ఏలూరు ఎంపీ గారైన మహేష్ గారు, అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు శ్రీమతి పురేంద్రేశ్వరి గారు యొక్క సహకారంతో మనం చాలా తక్కువగా అదనపు పంట మీద అదనపు సుంకం వేసుకోవడం జరిగింది। 0 నుంచి 10% వరకు ఎటువంటి సుంకం లేదు। 10 నుంచి 20% వరకు ఉన్న అదనపు పంట మీద 2% అదనపు సుంకము, మరియు ప్రతి కేజీకి ₹1, అలాగే 20 నుంచి మొత్తంగా ఎంత ఉన్నప్పటికీ కూడా దాని మీద అదనపు సుంకం 3% ప్లస్ ₹1 కేజీకి వేయటం జరిగింది। పొగాకు పంట ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పండించారు రైతులు। మేము మొత్తంగా ఎన్ఎల్ఎస్లో ఒక 56 మిలియన్లు మాత్రమే పంట పరిమితిని నియంత్రించగా దాదాపుగా 80 మిలియన్ల పంట వచ్చింది। ఇదంతా మొట్టమొదటిగా మార్చిలో స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇది ఎలా అమ్మాలి, ఇంత పంటను ఎలా క్లోజ్ చేసుకోవాలి, రైతులకు మంచి ఆమోదయోగ్యమైనటువంటి రెమ్యునరేటివ్ ప్రైజ్ ఎలా ఇప్పించాలని కంగారు పడ్డాం। అయితే ఓవరాల్గా చూసుకుంటే పొగాకు బోర్డు యొక్క ఖచ్చితమైన పద్ధతులు అనుకోండి, రైతుల యొక్క సహకారం అనుకోండి, అలాగే వ్యాపారస్తులు కొంతమేర ముందు సహకరించకపోయినా తర్వాత వాళ్ళ మంచి ఆర్డర్లు రావడంతో కొంతమేర ఎన్ఎల్ఎస్లో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ మరీ ఆకర్షణీయంగా ఉందని చెప్పలేను, కానీ కొంత రైతులు చావు దప్పి కన్ను లొట్టబోయారు వాస్తవం చెప్పాలంటే।
పొగాకు బోర్డు బాధ్యతగా రైతుల పట్ల నిజమైన ప్రేమతో శ్రద్ధతో వారి యొక్క ప్రతి చివరి ఆకు వరకు కూడా మంచి ధరతో అమ్మించడానికి ప్రయత్నం చేసింది. గత 2 నెలల నుంచి కూడా మార్కెట్ బాగుంది. లో గ్రేడ్స్ కూడా కొంతమేర ఆకర్షణీయంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ చాలా బాగుంటుందని నాకు ఆశాభావంగా ఉంది. సో హై గ్రేడ్స్ ఇప్పుడు 375 రూపాయలు పోతుంది. రాబోయే రోజుల్లో 400 రూపాయలకి వెళ్ళవచ్చు. అయితే ఆఫర్ చేయకపోతే వెళ్ళం. త్వరగా బేల్స్ ఆఫర్ చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ నవంబర్లో మనం డబ్బులు పెట్టుబడి పెట్టాం. ఇప్పటికి ఇంకా డబ్బులు జేబులోకి రాలేదు. త్వరగా అమ్ముకోండి. మంచి ధరలు వస్తాయి. త్వరగా ఆఫర్ చేయండి. మేము కూడా మనకి ఎక్సెస్ టొబాకోకి అప్రూవల్ వచ్చింది. మీకు బేల్స్ ఆఫరింగ్ బేల్స్ కూడా 3 నుంచి 4 బేల్స్ ఆఫర్ చేస్తారు. సో వచ్చే సంవత్సరం పొగాకు బోర్డు పంట నియంత్రణ మేరకు పంటని పండించాలని కోరుకుంటున్నాను. యూరియా కొరతను అధిగమించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు. సకాలంలో సరిపడా యూరియా దొరకక రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పంటకు సకాలంలో యూరియా వేయకపోతే దిగుబడి రాదని, తద్వారా రైతు నష్టపోతాడని తెలియజేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందించనున్నామన్నారు. కావున చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, నాయకులు కుక్కల ధర్మరాజు, గురజాల పార్థసారథి, మల్నేడి బాబీ, ముప్పిడి శ్రీనివాస్, ముప్పిడి వీరాంజనేయులు, పిపిఎన్ చంద్రరావు, సంకు సురేష్, నేకూరి కిషోర్, బుగ్గం దుర్గా ప్రసాద్, అమ్మ నిలయం శ్యామ్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 10 గంటలకి జరగబోయే యూరియా సరఫరా చేయాలని చెప్పేసి రైతుల పోరుబాట కార్యక్రమానికి మన జంగాడు మండలం పట్టణం నుంచి ఎక్కువ మంది రైతులు వైఎస్ఆర్ ఏమన్నా హాజరై కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మనకు కోరుతున్నాం. ముఖ్యంగా జంగాడు పట్టణం మరియు మండలం నుంచి వేలాది మందిగా రైతులు పోగు చేసుకురావాలని బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. ఎవరైనా గట్టి గడితే వారి మీద కేసు పెట్టే పరిస్థితి. ఈ రోజున మనం గత 6 నెలలుగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన తర్వాత విద్యుత్ ఛార్జీల గురించి కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, తల్లికి వందనం కార్యక్రమం గురించి కానీ, గ్యాస్ కానీ, అలాగే ఉచిత బస్సు కానీ, ప్రతిదీ కూడా రైతు భరోసా కానీ ప్రతిదీ కూడా పార్టీ పిలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కిన తర్వాత, కార్యకర్తలు రోడ్డు ఎక్కిన తర్వాత భయపడిస్తున్నారు తప్పించి ఏది కూడా ఏ కార్యక్రమం అమలు చేసిన సూపర్ 6 అమలు చేయాలన్న బాధ్యత కానీ, కమిట్మెంట్ కానీ ఈ ప్రభుత్వానికి లేదనే విషయం ప్రధానంగా అర్థమైంది. అలాగే ఇప్పుడు యూరియా అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఈ రబీ పంటలో మరి వరి చేనికి యూరియా అయిపోతే దిగుబడి రాదు. మరి మొత్తం ప్రతి చోట కూడా యూరియా అన్ని సరిపడా స్టాక్ ఉందంటున్నారు. కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది. అధికారంలో ఉండి బ్లాక్ అయిపోయింది, ఏదో కావాలంటే కృత్రిమ సృష్టిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ఎప్పుడు లేని కొరత యూరియా అనేది 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ వేసి కొనుక్కునే పరిస్థితి రైతులకు వస్తుంది. ఈ సకాలంలో యూరియా అందించకపోతే పంట కూడా దిగుబడి అనే పరిస్థితి. అందుకే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీ ఆఫీసులో చింతలపూడి, పోలవరం ఈ 2 నియోజకవర్గాల పరిధిలో రేపు భారీ ఎత్తున ఆర్డీఓ గారు వినతిపత్రం ఇచ్చి రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రాజులే జయపం చేయాలని కోరుతున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్మార్ట్ రేషన్ కార్డును పొందాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవాసూసి సూచించారు. జంగారెడ్డిగూడెంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో 34,866 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. వీటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులు ఈ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. మిగిలిన వారు సంబంధిత రేషన్ డీలర్ వద్ద కార్డును పొందాలని సూచించారు. అదేవిధంగా మండలంలో ఎటువంటి యూరియా కొరత లేదని, ఒకవేళ యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడితే అధికారులను సంప్రదించాలన్నారు. అదేవిధంగా రైతులు సకాలంలో వాటర్ ట్యాక్స్ చెల్లించాలని తహసీల్దార్ సూచించారు. ఇప్పుడు మన మండలంలో 34,866 రేషన్ కార్డులు పాతవి వచ్చినవి.
అన్నిటినీ షాప్ వైజ్ ఒక్కొక్క ఆఫీసర్ని వేసి మీ బెనిఫిషరీ దగ్గరికి పంపించడం జరుగుతున్నది. కావున అందరూ మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు రేపు వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ ఇస్తారు. తర్వాత మీరు రేషన్ కార్డు ఎక్కడుందో ఆ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు తీసుకోవాల్సిన కోరుతున్నాం. స్మార్ట్ రేషన్ కార్డు ఇప్పటి వరకు 18,893 రేషన్ కార్డులు పబ్లిక్ డిస్పోజల్ చేయడం జరిగినది. వారి దగ్గరికి వెళ్ళి మీరు మీ తమ్ము వేసి ఓటీపీ ద్వారా కానీ తమ్ము ద్వారా కానీ వేసి మీరు రేషన్ కార్డు తీసుకోవాల్సిన కోరుతున్నాం. రేషన్ కార్డులో ఎంతమంది బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళు ఎవరు వెళ్ళినా పర్వాలేదు, వాళ్ళకి ఇస్తారు. తర్వాత మీరు ఏం అధైర్యపడే అవసరం లేదు. రేషన్ సబ్ డీలర్ దగ్గర కూడా ఆ రేషన్ కార్డు ఇస్తాము. మీరు వారి దగ్గరైనా తమ్ము కానీ ఓటీపీ కానీ చెప్పి రేషన్ కార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా వెళ్ళి తీసుకోవాల్సిందిగా ఆదేశించడం అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి యూరియా మీద ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు కొన్ని ప్రదేశాల్లో. మన జంగారెడ్డిగూడెంలో అయితే అలాంటివి ఏమీ లేవని మేము విచారణ చేసి ఉన్నాము. ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి విచారణ చేసాము. ఎవరికైనా రైతుకి ఏ యూరియా షాపు నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక నాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ తెలియపరిస్తే వాటి మీద మీకు యూరియా త్వరగా అందే విధంగా మేము సహాయం చేయగలవారము. ఎవరు ఏ విధమైన యూరియా విషయంలో ఇబ్బంది పడవద్దని కోరడమైంది. తర్వాత మనకి ఈ వాటర్ ట్యాక్స్ అనేది రైతులు సచివాలయంలో వాళ్ళ యొక్క ఖాతా నెంబర్ చెప్పి చెల్లించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత కొంతమంది సుమోటో క్యాస్ట్లు కూడా ఆన్లైన్లో పెట్టి ఉన్నారు. మా విఆర్ఓస్ మీ దగ్గరికి వచ్చి సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లు వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు ఒక్కసారి మీ పేర్లు కనుక సుమోటో క్యాస్ట్ దాంట్లో వచ్చి ఉంటే కనుక మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే కనుక విఆర్ఓ దాని మీద ఎంక్వైరీ చేసి వెంబడే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తారని తెలియపరుస్తారు. ఎరువుల కొరతను నివారించి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని, ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు ఎరువుల కొరత నిరసిస్తూ సోమవారం సిపిఐ జంగారెడ్డిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కుంచె వసంతరావుతో కలిసి రమణరాజు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు 200 కిలోలు ఎరువులు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్ పోలీస్ అధికారులు దాడులు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకర రాధాకృష్ణ, చందా త్రిమూర్తులు, సిహెచ్ శ్రీను, పెనుమాకుల దుర్గయ్య, జగన్నాథ హనుమంతు, కాసగాని దుర్గాప్రసాద్, ఆలం బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రైతే రాజు, రైతే ఎనుమొక, ఈ దేశానికి ముఖ్యమైన వాళ్ళ అని చెప్తూ ఉన్నారు. ఏ రోజు కూడా వ్యవసాయం చేస్తుంటే ఈ ఎరువులు అసలు రాష్ట్రం అంతా ఎక్కడా కూడా ఎరువుల కొరత బాగా ఉన్నది. వీళ్ళు బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముకోవడం వల్ల రైతులకి అందుబాటులో రాలేకుండా ఉంది. అలాగే మన జంగారెడ్డిగూడెంలో కొరత ఉన్నా కానీ మిగిలిన రాష్ట్రం అంతా మట్టికి బీభత్సంగా ఉంది. ఎక్కడ చూసినా ఫ్యామిలీలతో వచ్చి లైన్లో నుంచుంటే కానీ బస్తాలు దొరుకుతా లేదు. దాని మీద ఆడవాళ్ళు కూడా రోడ్డు ఎక్కి కొట్టుకుంటున్నారు. ఇది సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక నుంచి అయినా ఎరువులు కూడా ముందే సమయానికి అందుబాటులోకి రైతులకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో, రాష్ట్రంలో కూడా రైతులకు అందుబాటులో లేకుండా యూరియా కొరతగా ఉంది. ఇవాళ రైతులు పంటలకు పెట్టుబడి పెట్టేసి ఇవాళ మందు వేయాలో యూరియా వేస్తే కానీ అక్కడ పంటలు వేసే పరిస్థితి లేదు. ఆ యూరియా కావాలని రైతులు ఎంత మోరుకున్నా, ఎంత మొరబెట్టుకున్నా సరే అధికారులు దాన్ని స్పందించడం లేదు. ఇప్పటికే అన్ని చోట్ల ఎరువులు దొరుకుతున్నాయి అంటున్నారు కానీ అది అబద్ధము. రాష్ట్రంలో కాదు, గ్రామాల వారీగా ఎరువుల కొరత విపరీతంగా ఉన్నది. ఈ మధ్యకాలంలో కూడా ఈ ఎరువుల గురించి ఏవో గారితో కూడా మాట్లాడటం జరిగింది. యూరియా అందుబాటులో లేదని, ఎక్కడో గ్రోమర్లోనే అందుబాటులో ఉందన్నట్టుగా ఆయన చెప్పడం అయింది. సరైనది కాదు. అందుబాటులోకి యూరియా తీసుకురావాలి. మార్కెట్లో సరిపడే యూరియా అందుబాటులో ఉందని, కావున యూరియా కొరత ఉందని ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్న ఎరువుల గోడౌన్ను డీఎస్పీ తనిఖీ చేశారు. యూరియా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ మార్కెట్లో యూరియా కొరత ఉందని జరుగుతున్న ప్రచారంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో గోడౌన్లలో తనిఖీలు చేస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఈ తనిఖీల్లో తేలిందన్నారు. కావున ఎవరైనా యూరియా కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్ పాల్గొన్నారు. 45 kgs bags sir. Still 46% nitrogen ఉంటుంది. రిమైనింగ్ ప్లాంట్ కి రిక్వైర్మెంట్ అంతే సార్. రిమైనింగ్ ఏముంటుంది? ఇంకా రిమైనింగ్ ఏముంటుంది సార్? ఓన్లీ ప్రొడక్ట్ సార్. కాదు పొలం ఏమేస్తున్నారు? వరి ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఎంత దొరుకుతున్నారు? ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి యార్డ్లో ఉన్న యూరియా గోడౌన్ను తనిఖీ చేయడం జరిగింది. ప్రస్తుతము గోడౌన్లో స్టాక్ సఫిషియెంట్గా ఉంది. అలాగే ఇప్పుడే ఇంకొక లారీ స్టాక్ కూడా వచ్చి ఉన్నది. రైతులకి సరిపడా రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అయితే ఎవరు కూడా ఇది యూరియా సరిపడా లేదని రూమర్ కానీ, అలాగే రైతులకు దొరకట్లేదనే విషయం కానీ ఎవరన్నా అబద్ధాలు, ఫాల్స్ న్యూస్ కనుక స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఉంటుందండి. ప్రస్తుతం అయితే ఎలాంటి షార్ట్ ఫాల్ లేదు. పూర్తిగా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ స్టాకు అందుబాటులో ఉన్నది. రైతులందరూ కూడా వచ్చి ఈజీగానే పర్చేజ్ చేసుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ గోడౌన్స్లో ఎక్కడ కూడా అవినీతి కానీ లేదా బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకుండా ఉండేదానికోసంగా ఈ విధంగా తనిఖీలు చేస్తూ చూస్తూ ఉన్నాం. ఇది అక్కడంతా కూడా కరెక్ట్గానే ఉంది. ప్రతి ఒక్కరూ వారి జీవితాలలోని ముఖ్య రోజులలో సేవా కార్యక్రమాలు చేయాలని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పోల్నాటి రాజా కుమార్తె వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా సోమవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. పట్టణంలోని అమ్మా నాన్న దివ్యాంగుల ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసిన రాజాను అభినందించారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ వారి జీవితాలలోని ముఖ్య రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ,
పిల్లల్లో తరచుగా వచ్చే విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రామ్ కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 hours అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో జంగారెడ్డిగూడెం మండలానికి మరొక గౌరవం దక్కింది. మండలంలోని టెక్నినవారిగూడెం గ్రామానికి చెందిన PCH బసవేశ్వరరావు 45 సంవత్సరాలు పైబడిన కేటగిరీలో 2వ స్థానంలో నిలిచారు. అక్టోబర్ నెలలో జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈయన హాజరు కానున్నారు. ఈయన టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పోతన రామకృష్ణ కుమారుడు, సిటీ కేబుల్ MD పాలపర్తి శ్రీనివాస్ బావుమరిది కావడం విశేషం. ద్వారకా తిరుమలలోని కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్న 50వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో విశాఖపట్నం జిల్లా ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. 45 సంవత్సరాలు పైబడిన కేటగిరీలో మొదటి స్థానం నరసింహారావు పొందారు. 2వ స్థానంలో జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన కవి బస్సు పోతనగా పేరుగాంచిన బసవేశ్వరరావు నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న మొదటిసారి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్లడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తనకు శిక్షణనిచ్చిన అంతర్జాతీయ యోగా బహుమతి గ్రహీత JD చక్రవర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బస్సు పోతనకు పోతన రామకృష్ణ, సిటీ కేబుల్ MD పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
యూరియా కొరత వల్ల రైతులు అల్లాడిపోతున్నారని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్నారు. రైతులకు ప్రభుత్వం మేలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసే వినతి పత్రం అందజేసే కార్యక్రమం చేపట్టామన్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. గత కొన్ని నెలల నుంచి కూడా రైతులు ఎరువులు ముఖ్యంగా యూరియా కొరత వల్ల అల్లాడిపోతున్నారు. ఈరోజు రైతులందరూ కూడా వ్యవసాయంలో మరి సాగు చేసుకుంటే పొలంలో ఉండవలసిన రైతులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి క్యూలో నిలబడి మరి వాళ్ళ సొంత డబ్బులతో మేము ఎరువులు కావాలి కొంటాము, యూరియా కొంటామన్నా కానీ ఈరోజు మరి అందించలేగిన పరిస్థితుల్లో ఈ రోజుకు ఉంది. ఇప్పటికే ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా వచ్చేస్తుంది. అయినా కానీ ఈరోజు యూరియా కొరతతో రైతులందరూ కూడా తీవ్రంగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువులతోనే కాదు, ఈరోజు రైతులు పండించిన పంటకు కూడా ఈరోజు సరైన గిట్టుబాటు ధర లేదు. రైతుల కోసం, అన్నదాత కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు మేము ఆర్డీఓ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే మా నియోజకవర్గంలో కూడా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసులో మరి అన్నదాతల కోసం, రైతుల కోసం మరి పోరుని మరి మేము మొదలు పెడుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అండగా నిలబడి రైతులకి వాళ్ళకి మేలు చేరే వరకు, ప్రయోజనాలు చేరే వరకు ఈ పోరాటం ఆగదు. పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని శాప్ డైరెక్టర్లు రవీంద్రబాబు, జగదీశ్వరి హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో కొయ్యలగూడెం జోనల్ వ్యాయామ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్లు రవీంద్రబాబు, జగదీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని డైరెక్టర్లు హామీ ఇచ్చారు. అనంతరం వీరిని వ్యాయామ ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 79వ చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర మహేష్ శర్మ నేతృత్వంలో పండితులు చండీ హోమాన్ని జరిపారు. ఈ హోమంలో పలు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా పలువురు భక్తులు చండీ హోమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈమని శశికుమార్ శర్మ, కేఎల్ఎన్ ధన్ కుమార్ మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల జరిగే చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, నౌడు సత్య నూకరాజు తదితరులు పాల్గొన్నారు. భూమి లేని నిరుపేద గిరిజనులకు సీలింగ్ భూములను పంచాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నవ్యాంధ్ర రైతు కూలీ సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం మంగపేట పంచాయతీ శివారులోని బుల్లింపేట గిరిజనులకు భూమి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ గ్రామంలో సుమారు 30 ఎకరాల సీలింగ్ భూమి ఉందన్నారు. కావున ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలైన గిరిజనులకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మడకం రామన్న, మందలపల్లి రాజు, లింగాల దుర్గారావు, కామన సత్యనారాయణ, ఎస్ వెంకట్రావు, టి నాగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఐటీడీఏ రాయితీలు పొందలేక 170 ప్రాంతంలో లేకుండా చేసి ఏదైతే కొయ్యలగూడెం మండలంలో ఉంచారో ఆ గిరిజనులు ఆ గ్రామంలో ఒక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇవాళ విప్లవ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తే భూ సంస్కరణ చట్టం పెట్టారు. ఆ సంస్కరణ ప్రకారం ల్యాండ్ సీలింగ్ భూములు పేద ప్రజలకి పంచాల్సి ఉంది. ఆ పోరాట ఫలితంగా కొంత భూమిని పంచారు. అలాగే ఏదైతే సీలింగ్ భూములు ఉన్నాయో, ఏదైతే 55 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయో అందులో 32 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. కాబట్టి ఎంఆర్ఓ గారు దీని మీద క్షేత్రస్థాయి విచారణ చేసి ఏదైతే సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూములను ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు, దళితులకు, పేదలకు పంచిపెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి శానిటరీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది సోమవారం విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్కు గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, దీంతో కార్మికులకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చాలని వేతనాలతో పనిచేస్తున్న శానిటరీ కార్మికులకు కాంట్రాక్టర్ సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని, ప్రతిసారి వేతనాలు ఇవ్వడంలో కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నారని కార్మికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వమే వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంపన వెంకటరమణరాజు, సుంకర రాధాకృష్ణ, మేరీ, ప్రభావతి, చంద్రకళ, శ్రీను, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి కార్మిక సమస్యలను, పరిష్కరించాలి కార్మిక సమస్యలను. వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి ఏఐటీయూసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ మహేష్ కుమార్ పురంధేశ్వరిల సహకారంతో అతి తక్కువ అదనపు సుంకంతో అదనపు పంట విక్రయించుకునే అవకాశం కలిగింది. వర్జీనియా పొగాక్ బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ వెల్లడి. యూరియా కొరతను అధిగమించాలని ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్మార్ట్ రేషన్ కార్డును పొందాలి. సిటీ న్యూస్ ద్వారా ప్రజలకు సూచించిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవత్ జోషి. ఎరువుల కొరతను నివారించి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి. సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.